ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి జిల్లాలో అడవి దున్న రక్షణ ఘటన. చీడికడ మండలం మంచాల గ్రామ సమీపంలో ఘటన చోటు చేసుకుంది. జనవాసాల్లోకి వచ్చిన అడవి దున్న నేలబావిలో పడిపోయింది. రైతు ముర్రు కన్నంనాయుడుకు చెందిన నేలబావిలో ప్రమాదం జరిగింది. నీరు తాగేందుకు వచ్చి ప్రమాదవశత్తు బావిలో పడిన అడవి దున్న. స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చోడవరం రేంజ్ అధికారి చిట్టపులి సింహాచలం సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. జేసీబీ సహాయంతో నేలబావిని భూమికి సమాంతరంగా లెవెల్ చేశారు. సుమారు 4 గంటల పాటు రిస్క్ చేసి రక్షణ చర్యలు చేపట్టారు. సురక్షితంగా బయటకు వచ్చిన అడవి దున్న అనంతరం అడవి దున్నను తిరిగి అడవిలోకి విడిచిపెట్టారు. అటవీశాఖ అధికారుల సాహసోపేత చర్యలను స్థానికులు అభినందించారు. నిన్న గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో స్థానిక పరిసర ప్రాంతాల్లో అంటే చీడికాడ మండలం యానం పరిసర ప్రాంతాల్లో అడవి దున్న సంచరిస్తూ నీరు తాగడం కోసం ఒక బావిలోకి కూరుకుపోవడం జరిగింది. మాకు అందిన సమాచారం మేరకు స్థానిక సిబ్బందితో పాటు అటవీ పరిధి అధికారి చోడవరం వారు కలిసి జేసీబీ సహాయంతో ఆ యొక్క బావిని సమాంతరంగా లెవెల్ చేస్తూ ఈ యొక్క అడవి దున్నను సంరక్షించడం జరిగింది. ఆనుకుని ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో దాన్ని తరలించడం జరిగింది. అలాగే అటవీ ప్రాంతంలో లేదా చుట్టూ పరిసరాల్లో ఎక్కడైనా అడవి దున్నలు కానీ లేదా ఏదైనా అటవీ వన్యప్రాణులు కానీ సంచరిస్తున్నట్లయితే స్థానిక అటవీ శాఖ అధికారులకు తెలియజేసినట్లయితే మేము తగు చర్యలు తీసుకోగలం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ మధ్య కాలంలో హనుమాన్ ప్రాజెక్టు ద్వారా అటవీ జంతువులకు మరియు ప్రజలకు ఎటువంటి సంఘర్షణలు జరగకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అటవీ శాఖ తరపున ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు కానీ అలాగే వన్యప్రాణులకు కానీ ఎటువంటి హాని జరగకుండా తగు చర్యలు తీసుకోగలమని తెలియజేస్తాం. ఓకే సార్.